ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు గల వారఫలాలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి వారికి ఈ వారం శని 2వ ఇంట ఉండడం వలన ఈ వారం ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి, వేరే చోటు పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి. అలాగే కేతువు 8వ ఇంట్లో ఉండడం వలన ఈ వారం మీరు ఎటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మంచి ఆరోగ్యం కోసం యోగా సాధన చేయండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అలాగే ఆర్థిక మరియు ద్రవ్య ప్రయోజనాలను అందించే విషయంలో ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ రాశి చక్రం యొక్క స్థానికులు ఈ సమయంలో అనేక అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడానికి వారి జీవిత భాగస్వాముల లేదా కుటుంబం లేదా పూర్వీకుల ఆస్తి నుండి కొంత ఆకస్మిక ప్రయోజనాలను పొందవచ్చు. ఇంకా ఇతరుల ప్రయత్నాల నుండి మీ లక్ష్యం లేని తప్పులను తీసుకోవడం ఈ వారంలో కొంతమంది కుటుంబ సభ్యులతో గొడవకు గురి కావచ్చు. అందువల్ల ఈ అలవాటును మార్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వారం చాలా మంది విద్యార్థులు వారి కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. అయితే ఇది ఉన్నప్పటికీ వారు దాని నుండి విజయాలను పొందే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో వారు నిరంతరం కృషి చేయాలి మరియు వారి లక్ష్యాల వైపు అప్రమత్తంగా ఉండాలి. అలాగే కుంభరాశి వారు ఈ వారం వివాహం చేసుకున్నట్లయితే వారి అత్తమామలతో వారి సామరస్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ వైవాహిక జీవితానికి సంబంధించి చాలా బాగుంటుంది. ఇంకా మీ జీవిత భాగస్వామి మీ సంబంధంతో చాలా ప్రభావంగా ఉంటారు. ఇక కుంభరాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారంగా చూసినట్లయితే ప్రతిరోజు 11 సార్లు ఓం హనుమతే నమః అని జపించండి. మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 16, 18 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు ఏమైనా సమస్యలు బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.